బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నాడు. సూపర్ హిట్ డాన్ సీక్వెల్ డాన్ 3 లో విజయ్ సందడి చేయబోతున్నాడని తెలుస్తోంది. డాన్ సిరీస్ లో ఫస్ట్ 2 ఫిల్మ్స్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో మెస్మరైజ్ చేశాడు. 14 ఇయర్స్ గ్యాప్ తర్వాత డాన్ 3 ని డైరెక్టర్ ఫరాన్ అఖ్తర్ అనౌన్స్ చేశారు. ఈసారి రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. సెకండ్ హీరోయిన్ గా కృతి సెనన్ ఫైనల్ అయింది. కానీ సినిమాలో విలన్ రోల్ కోసం విజయ్ దేవరకొండను మేకర్స్ అప్రోచ్ అయ్యారట. డాన్ 3 లో విజయ్ దేవరకొండ విలన్ రోల్ ప్లే చేస్తాడని ఫరాన్ అఖ్తర్ ఆయనతో స్టోరీ డిస్కస్ చేసి భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారని ఇండస్ట్రీ టాక్. ఈ విలన్ రోల్ హీరో పాత్రకు ఏ మాత్రం తీసిపోని విధంగా డిజైన్ చేశామని ఫరాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ రోల్ లో విజయ్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తరహాలో వార్ 2 లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ తో బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ కూడా స్టోరీకి ఓకే చెప్పేశాడని రూమర్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే విజయ్ దేవరకొండ డాన్ 3 ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడట. ఈ ఆఫర్ ని పక్కన పెట్టాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. విలన్ గా నటించడం ఇష్టం లేకనో, లేక తన సౌత్ సినిమా కెరియర్ పై ఫోకస్ చేయాలనో విజయ్ ఈ డెసిషన్ తీసుకున్నాడట. ఈ డెసిషన్ తో ఫ్యాన్స్ లో మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. కొందరు విజయ్ స్మార్ట్ అంటే, మరికొందరు బాలీవుడ్ విలన్ రోల్ లో విజయ్ ని చూడాలని ఎక్స్పెక్ట్ చేశారు. ప్రస్తుతం విజయ్ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కింగ్డమ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో జూలై 31 రిలీజ్ అవ్వబోతోంది. అంతేకాదు విజయ్ దేవరకొండ లైనప్ లో మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విడి 14 పేరుతో రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో బ్రిటిష్ కాలంలో సెట్ చేసిన పీరియాడిక్ డ్రామా, SVC 59 పేరుతో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రొమాంటిక్ యాక్షన్ డ్రామా రెడీ అవుతున్నాయి. కింగ్డమ్ టీజర్ లో విజయ్ రగడ్ లుక్, అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. జూనియర్ ఎన్టీఆర్, సూర్య, రణబీర్ కపూర్ లాంటి స్టార్స్ ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అయింది. డాన్ 3 మిస్ అయినా విజయ్ దేవరకొండ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు.